ఓం శ్రీ సాయిరామ్. సద్భక్తులందరూ చేరి భగవంతుడాయనుచు చెవులకింపుగ నుతిచేయు దినం వేదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవచింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము మహనీయుడెవరైనా మనకడకేతించి చిలిమి భగవత్కథలు చెప్పు దినము అట్టి దినము దినముగా అనుభవించు తక్కిన దినములన్నీయూ తద్దినములే ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరుతూ సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా అన్నారు స్వామి. చూడండి, సద్భక్తులందరూ భగవంతుడాయనుచు చెవులకింపుగా నుతిచేయు దినం అంటే నామస్మరణ. అందరూ కూడా భక్తులందరూ కూర్చొని భగవద్గీతలో చెబుతారు, మచ్చిత్త మద్గత ప్రేణ బోధయంతః పరస్పరం కదయాంతిశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులందరూ కూడా చేరి ఎల్లప్పుడూ కూడా నా యొక్క దివ్య నామస్మరణ చేసుకుంటూ ఉంటారు, నా యొక్క దివ్య లీలా గుణగణ విశేషణాల్ని కీర్తిస్తూ ఉంటారు అని చెప్పి అన్నారు. అలా కీర్తించినటువంటి వాళ్ళే నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు అన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు. అది ఇక్కడ స్వామివారు చెబుతున్నారు. సద్భక్తులందరూ చేరి భగవంతుడాయనుచు చెవులకింపుగా నుతిచేయు దినము వేదల వెతలన్నీ ప్రీతితో మాన్పి అన్నదమ్ముల మాట్కినున్న దినము. అంటే పేదవాళ్ళకి అంటే సేవ చేయాలి. మనకంటే లేనటువంటి వాళ్ళకి, మనకంటే కష్టాలు ఉన్నటువంటి వాళ్ళకి మనకి తోచిన విధముగా మన శక్తి మేరకు సేవ చేయాలి. పేదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవచింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. నారాయణ సేవ దైవచింతన చేసినటువంటి దాస బృందములకు, ఎవరైతే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారో, సేవ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రీతితో మృష్టాన్నము పెట్టాలి. మహనీయుడు ఎవరైనా మనకడకేతించి చెలిమి భగవత్కథలు చెప్పు దినము. మహాత్ములు ఎవరైనా అనేక రకాలైనటువంటి అనుభూతులు పొందినటువంటి వారు, స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు, పెద్దలు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారు మన దగ్గరికి వచ్చి స్వామివారి యొక్క అనుభవాలని మనకి తెలియపరుస్తూ ఉండేటప్పుడు మనందరం కూడా చక్కగా వినాలి. అట్టి దినము కానీ తక్కిన దినములన్నీ తద్దినములే అన్నారు స్వామి. తద్దినాలే అని చెప్పంటే మనందరికీ తెలుసు, చనిపోయిన తర్వాత శ్రాద్ధం పెట్టే దినాన్ని తద్దినం అని చెప్పి అంటారు. అంటే మనం బ్రతికి ఉండి కూడా మనము గడుపుతున్నటువంటి దినాలన్నీ కూడా ఎటువంటి ఉపయోగములైనటువంటి దినాలుగా భావించుకోండి అని స్వామివారు చెప్పారు. ఇంతకంటేనే వేరెద్ది ఎరుకపరుతూ సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా అన్నారు స్వామి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై.